హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు డిఎస్సిలో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ 1కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్లో ప్రశ్నాపత్రం మనకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, అలాగే ఎలాంటి బిట్స్ అడిగారు, ఎలాంటి టాపిక్స్ నుంచి అడగడం జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే మనకు చాలా సులభంగా వచ్చిందని చెప్పవచ్చు. టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ నుంచే ఎక్కువగా మనకు ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఒకసారి చూద్దాం. మనకు మొదటి ప్రశ్న వచ్చేసి మనకు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడిగారంట. పుండరీకం యొక్క పర్యాయ పదం ఏంటని చెప్పేసి అడిగారు. ఈ యొక్క ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ అనేది మనకు టెస్ట్ మ్యాచా లేకపోతే వన్డే సిరీస్ మ్యాచా లేకపోతే ఏంటనేది ఇవ్వలేదు. మనకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఉంది ఆ యొక్క బిట్ అయితే. భిన్నాలు దశాంశాలు ఒక ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ నుంచి అడగడం జరిగింది. అలాగే చూసినట్లయితే దశాంశమానం కమ్మీ చిత్రాల మీద ఒక ప్రశ్న అడిగారండి. అలాగే చూసినట్లయితే సూక్ష్మజీవులు ప్రపంచం నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అడిగారు. పుండరీకం యొక్క పర్యాయ పదము, భిన్నాల్లో దశాంశ భిన్నాలు ఒక ప్రశ్న ఇక్కడ అడిగారు. తర్వాత మనకు సూక్ష్మజీవుల ప్రపంచం సంబంధించి ఒక ప్రశ్న. తర్వాత చూసినట్లయితే మనకు హార్మోన్స్కు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు, హార్మోన్స్కు సంబంధించి. తర్వాత గ్రంథులకు సంబంధించి ఎడ్రినల్ గ్రంథి, తర్వాత పీయూష గ్రంథి ఒక బిట్ అడిగారు. తర్వాత పటము, చిత్తుపటము, వీటిల్లో రెండింటికి గల భేదం ఏంటి, రెండింటికి పటం అంటే ఏంటి, అలాగే చిత్తుపటం అంటే ఏంటి, అలాగే కవిత్రయంలో ఉన్నటువంటి వారు ఎవరు అని ఏంటని చెప్పేసి అదొక బిట్ ఇంపార్టెంట్. తర్వాత చూసినట్లయితే మనకు మూల్యాంకనం సంబంధించి ఒక బిట్ అడిగారు. అలాగే నెక్స్ట్ మనకు వార్షిక ప్రణాళిక మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. వార్షిక ప్రణాళిక మీద ప్రతి ఎగ్జామ్లో మనకు ప్రతి సెషన్లో అడుగుతున్నారు ఖచ్చితంగా. వార్షిక ప్రణాళిక మీద వ్యాసరూప ప్రశ్న మీద ఒక ప్రశ్న అడిగారు. వ్యాసరూప ప్రశ్న మీద ఒక ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 మీద 100% ప్రతి సెషన్లో మనకు బిట్స్ వస్తున్నాయండి, ఖచ్చితంగా చూసుకోండి. శతకం యొక్క లక్షణాలకు సంబంధించి ఒక బిట్ అడిగారు. రసాయన ఫార్ములకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారంట. అలాగే చూసినట్లయితే 2వ దేవరాయ కాలంలో వచ్చినటువంటి యాత్రికుడు ఎవరు, అబ్దుల్ రజాక్ వస్తాడు. మనకు నెక్స్ట్ సెషన్లో కూడా కాకతీయుల కాలంలో, రుద్రమదేవి కాలంలో ఎవరెవరు వచ్చారు ఏంటి ఇట్లాంటివి చూసుకోండి, ఖచ్చితంగా అడుగుతున్నారు. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అని చెప్పేసి అడిగారు. ఆర్థిక సంఘం యొక్క నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎవరి పర్యవేక్షణలో ఉంటాయని చెప్పేసి బిట్స్ రావడం జరిగింది. అలాగే సుస్థిర అభివృద్ధి దశలు, అలాగే చూసినట్లయితే పట్టుపురుగు యొక్క జీవితకాలం మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. చంపు అనేటటువంటి అర్థం ఏంటి అని చెప్పేసి అడిగారు. తర్వాత మనకు భూమి యొక్క పొరలు, భూపటలము ఇవి ఏవైతే ఉన్నాయో భూపటలం మీద అడిగారంట. భూమి పొరల్లో వచ్చేసి కప్ప శ్వాస ప్రక్రియ మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే నిఖిత్ జరీన్ అండి, ఇది తప్పుగా వచ్చింది. నిఖిత్ జరీన్ ఎవరైతే క్రీడాకారిణి ఉందో వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఏ విభాగంలో పథకం సాధించిందని చెప్పేసి అడిగారు. అలాగే చూసినట్లయితే మనకు మ్యాథ్స్లో ప్రశ్నలు చాలా డెప్త్గా ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ప్రశ్నలు వస్తున్నాయి మనకు 100%. పేపర్ అయితే ఈజీగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు చాలామంది. టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళకి ఇది ప్లస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది.